హాయ్ ఆల్. టుడే స్టోరీ. జీవితంలో ప్రతి మనిషికి కావాల్సింది నేను ఉన్నాను అనే భరోసా. కథలోకి వెళితే ఒక పిరికివాడు ఒక శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరున్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి దాటాలనుకున్నాడు. కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా శ్మశానం దాటేశాడు. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట. కానీ కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్కటి వాళ్ళని శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. నేను ఉన్నాను అనే భరోసా. ఒక మాట సాయం ఏమీ కాదు, నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు, మనిషికి ఎంత బలం వస్తుందో ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు. ఒకసారి ఒక ఆయన తన కారులో ఒక గ్రామానికి వెళ్తుంటే కారు దారిలో ఒక బురద గుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఒక రైతు కనపడ్డాడు. పరిస్థితి చూసిన రైతు, ఉండండి నా ఎద్దుతో కారును బయటికి లాగుదా అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు. రైతు ఎద్దును కారు ముందు తాడుతో కట్టి, ఒరే రాజు, అంజీ, నంది, ఏంటిరా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైంది? బండిని లాగండ్రా అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే, రాజు ఆ కారును ఒక్క ఊపుతో బయటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, సార్, ఉన్నది ఒక ఎద్దే కదా, మీరేంటి అన్ని ఎడ్లున్నట్టు అదిలించారు? రైతు, ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా. అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే. పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయవచ్చు. రైతు తెలివికి, సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలమునకలయ్యాడు. పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటే అలాంటి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాలలో మేమున్నాం అనే భరోసా కారణం. కానీ ఈ రోజుల్లో ఒక్క పిల్లోడు చాలు రాదేవుడా అనుకోవడానికి కారణం మేమున్నాం చూసుకోవడానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు నీ చుట్టూ లేకపోవడం. కష్టంలో మనిషికి నేనున్నాననే భరోసా ఇద్దాం. అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం. ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.